ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను పరమ పిసినిగొట్టు. ఒకసారి అతను ఒక పనివాణ్ణి పెట్టుకున్నాడు. పనిలో పెట్టుకునే ముందు రైతు వాడితో, ఒరే, నెలకు నీకు 4 రూపాయల జీతం ఇస్తాను. కానీ వాటిని నువ్వు సంపాదించుకోవాలంటే నేను అడిగే 4 ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు చెప్పాలి. చెప్పలేకపోతే నీకు 4 రూపాయలకు బదులు 4 మొట్టికాయలు ఇచ్చుకుంటాను అన్నాడు. అట్లాగే చేయండి అన్నాడు పనివాడు. వాడికి రైతు యొక్క దురుద్దేశం అర్థం కాలేదు. పనివాడు నెల పొడుగునా చచ్చేటట్టు అడ్డమైన చాకిరీ చేశాడు. నెల పూర్తయింది. రైతు వాణ్ణి పిలిచి, ఒరే, నీకివాళ జీతం ఇవ్వాలి. ఇట్లా లోపలికి వచ్చి నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ జీతం సంపాదించుకో అన్నాడు. ఇద్దరూ చలిమంట దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. దానికి సమీపంలోనే ఒక పిల్లి చుట్టుకొని పడుకొని ఉన్నది. రైతు పనివాడికి పిల్లిని చూపించి, ఇది ఏమిటి అని అడిగాడు. పిల్లి కదండి అన్నాడు పనివాడు. కాదు, శుచిత్వం. తప్పు చెప్పినందుకు ఒక మొట్టికాయ తీసుకో అంటూ రైతు పనివాడి నెత్తిన ఒక మొట్టికాయ వేశాడు. తర్వాత రైతు నిప్పును చూపించి అదేమిటని అడిగాడు. నిప్పు అన్నాడు పనివాడు. కాదు, సుఖం. తప్పు చెప్పినందుకు మరో మొట్టికాయ అన్నాడు రైతు. తర్వాత రైతు నీటి కుండను చూపించి అదేమిటి అన్నాడు. మట్టి కుండేగా అన్నాడు పనివాడు. తప్పు, దాన్ని శరీరం అనాలి అంటూ రైతు 3వ మొట్టికాయ ఇచ్చుకున్నాడు. చివరికి అతను ఇంటి కప్పు కేసు చూపించి అదేమిటని అడిగాడు. కప్పు అన్నాడు పనివాడు. కాదు, ఎత్తు అనాలి అంటూ రైతు వాడికి 4వ మొట్టికాయ ఇచ్చుకొని, కిందటి నెల పని చేసినందుకు నీ జీతం ముట్టింది. నీకిష్టమైతే ఇదే పద్ధతి మీద ఇంకో నెల పని చేసి జీతం పుచ్చుకో. ఇష్టం లేదా వెళ్ళిపో అన్నాడు. అప్పుడే వెళ్ళనులేండి, మీ ప్రశ్నలకు సరి అయిన బదులు చెప్పేదాకా ఉండి ఆ తర్వాత పోతాను అన్నాడు పనివాడు. తర్వాత కొంతసేపటికి రైతు పొలానికి వెళ్ళాడు. పనివాడు పిల్లి తోకకు నూనె గుడ్డ చుట్టి అంటించి దాన్ని ఇంటి కప్పు మీద ఎక్కించాడు. కప్పు అంటుకున్నది. పనివాడు కుండలో నీళ్లు పోసి మంటల మీద ఊయసాగాడు. దొడ్లో పని చేసుకుంటున్న రైతు భార్య ఇంటి కప్పు మండుతూ ఉండడం చూసి, నీళ్లు పుక్కిలించి ఊస్తే నిప్పు ఆరుతుందిట్రా, పొలానికి పోయి మీ యజమానితో చెప్పరా. పనివాడు పొలానికి వెళ్ళి రైతుతో, అయ్యా, శుచిత్వం సుఖాన్ని తీసుకొని ఎత్తుకు వెళ్ళింది. ఎత్తు మహాసుఖంలో ఉంది. శరీరంలో ఉన్న నీరంతా ఊసినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఇక నేను పోతున్నానంటూ తన దారిన వెళ్ళిపోయాడు. పనివాడు చెప్పినది ఒక్క ముక్క కూడా రైతుకు అర్థం కాకపోవటం చేత అతని ఇంటికి పోలేదు. రైతు ఇల్లు, అందులో సామాన్లు శాంతం పరశురామ ప్రీతి అయిపోయాయి.